పరిశుద్ధ పౌలు లూథరన్ దేవాలయం నుండి శుభాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, నీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన ప్రభువా, ఇదిగో నేను పలుకుబో మాటలు ప్రభువా నీ నోటి నుంచి ప్రభువా నాకు పలికించమని వేడుకుంటున్నాం ప్రభువా. నేను చెప్పు అంశాల నుండి నువ్వే తోడు నీడుగా ఉండి నన్ను కాపాడమని ప్రభువా. మరి నేను చెప్పబో వాక్యం ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా నిలిచి ప్రభువా నాయన ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ చిన్న ప్రార్థనని అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. అంశము కన్నీటి ప్రార్థన. చిన్న పాట పాడుకొని ఈ కన్నీటి ప్రార్థన దాని మీద కొన్ని అంశాలు మీతో మాట్లాడతాను. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రభావంబున్ మారతునా నా ప్రభువున్ ముఖాముఖిన్ నీ ప్రాణు తింతో నీ ప్రభన్ నా ప్రాణమౌ సుప్రార్థన నీ ప్రేరణంబు చేగద నీ ప్రేమధార గ్రోలుడు నీ నో ప్రార్థన సుప్రార్థన. దేవునికి స్తోత్రాలండి. మనం కన్నీటి ప్రార్థన గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. పరలోకములో ఉన్న దేవునికి భూమి మీద ఉన్న మానవులు చేయు ప్రార్థన అనేక రకములు. అవి ప్రార్థనలు దేవుని చేత అంగీకరింపబడటం లేదు. ఎందుకనగా హృదయాంతరంగముల నుండి దేవునికి తెలుసు గనక అంగీకరించటం లేదు. యెషయా 29:13 మత్తయి సువార్త 15:9 ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులు నన్ను ఘనపరచుచున్నారు, కానీ తన హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకొనినవి అవి అని చెప్పినారు. అటువంటి ప్రార్థనల గురించి యెహెజ్కేలు 8:18 ఈ విధంగా రాసి ఉంది. కాబట్టి కటాక్షము లేకయు కనికరములు చూపకయు నేను క్రోధమునకు పరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను ఆలకింపనందున అని ప్రభువు చెప్పుచున్నాడు అన్నమాట. అయితే మనం ఈ విషయం ఏ విధంగా మనం ఆలోచించుకోవాలంటే, మరి మానవులు చేయి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అది? మరి కన్నీటితో చేస్తున్నారా, పెదవులతో చేస్తున్నారా, మరి హృదయాంతరంగాల నుంచి వస్తుందా ప్రార్థన అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకని ఏమంటున్నాడు, నా జీవము తోడు వారు తమ్మును మాత్రము రక్షించుకొందురు కానీ కుమారులైనా మరి కుమార్తెలైనను రక్షింపబడజాలకయుందురు. అంటే ఇప్పుడు ఎవరి ప్రార్థన వాళ్ళదే, కానీ నేను చేసే ప్రార్థన నా కుమారులు నా కుమార్తెలకు అది వర్తించదనమాట. ఎవరికి వారు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇదే ప్రభువు యెహోవా వాక్ అనమాట. పెదవుల ప్రార్థన నామకార్థం. పెదవులతో చేసే ప్రార్థన అది నామకార్థంగానే ఉంటుంది, కానీ శాశ్వతమైన ప్రార్థనగా ఉండదన్నమాట. మనుషులు వినవలని చేసే ప్రార్థన. మళ్ళీ మనం చేసే ప్రార్థన ఏంటంటే నటించడం అన్నమాట. మానవుల కోసం చేసేది, ఇంకొకరి కోసం వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది నామమాత్రంగా, అంటే నేను ప్రార్థన చేయలేదు కదా, మరి ప్రార్థన మనం చెయ్యాలి అనే అటువంటి ప్రార్థనలు అన్నమాట. వాక్యంలో మెప్పు కొరకై చేసే ప్రార్థనలు కూడా అవి అంగీకరింపబడవు. విలాప వాక్యంలో 2:19 ఈ విధంగా రాసి ఉంది. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని మన హృదయములను కుమ్మరించుకొని కన్నీటి ప్రార్థన చేయవలసి ఉన్నది. ఏ విధంగా ఉందంటే మన ప్రార్థన అనేది, కన్నీటి ప్రార్థన అంటే ఊరికేదో తుడుపుగా ఇట్లా చేసుకోవడం, ఏడవడం, చేయడం అవి కాదనమాట. నీళ్లు కుమ్మరించినట్లుగా ఉండాలి మన ప్రార్థన అనేది. కొందరు కన్నీటి ప్రార్థనలు చేసి నెరవేర్చుట పొందిన వారిని కొందరిని గురించి ధ్యానించుకుందాం. ఇటువంటి ప్రార్థనలు కన్నీటితో
మరి ప్రార్థనలు చేసిన వాళ్ళు వారి ప్రార్థనల ద్వారా మరి కొన్ని సంఘటనలు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు పొందుకున్నారు. అటువంటి దాని గురించి కొంతమందిని ఇక్కడ ఉదాహరణ తీసుకుందాం. పాపాత్మురాలు తన పాపము కొరకు చేసిన కన్నీటి ప్రార్థన. పాపాత్మురాలంటే ఆమె ఎన్నో అనేకమైన పాపాలు చేసింది. పాపాలు చేసి తను ఏం చేస్తుంది, మరి ఎంతో బాధపడుతుంది. నా తర్వాత తను తప్పులు తెలుసుకున్న తర్వాత ఏ విధంగా మనం మరి ఈ పాపాల నుంచి మనం బయటపడాలి అనుకున్నప్పుడు యేసు ప్రభువుని గురించి ఆమెకి తెలిసింది. కాబట్టి ఆమె ఆ ఊరిలోనున్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కొరకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ప్రభువు దగ్గరకు మరి భోజనాన్ని కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వచ్చి ఆమె వెనక నిలబడి ఏడుస్తూ ఉందన్నమాట. కన్నీటి ప్రార్థన చేస్తుంది మనసులో. అంటే నా పాపాలని మరి ప్రభువు క్షమిస్తాడా లేదా అని చెప్పే విధంగా ఆమె బాధపడుతూ ఏడుస్తూ ఉందన్నమాట. అప్పుడు వస్తువు కూడా ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చిన తర్వాత తీసుకొని వచ్చి వెనక ఆయన పాదముల చెంత నిలబడింది. ఆయన పాదముల దగ్గర నిలబడింది. ఎందుకంటే ఆమె చేసిన పాపాలకి ఎదురుగా వచ్చి నిలబడలేకపోయింది. అప్పుడు వెనుకగా వచ్చి మరి భయంగా కన్నీటితో ఆమె ఆ పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందంట. అంటే మనం ఇప్పుడు మన కాళ్ళు కడుక్కోవాలంటే బయటకు వెళ్ళిన తర్వాత నీళ్లు మరి ఎన్నో పోసుకుంటాం అంటే కాళ్ళ మీద. మరి అన్ని నీళ్లు తన కన్నీళ్ళ ద్వారా ఆ పాదాలను కడిగిన తర్వాత ఆమె ఏం చేసిందంటే తన వెంట్రుకలతో ఆ పాదాలని తుడిచిన తర్వాత అప్పుడు తన బుడ్డిలో ఉన్నటువంటి అత్తరుని తీసి ఆయన పాదములకు అత్తరు రాసి ఆ పాదాలని ఆమె ముద్దు పెట్టుకుంది. ఆ అత్తరు పాదములకు పూసిన కనుక ప్రభువు ప్రభు ఏమంటున్నాడంటే ఆమె చర్యలన్నీ గమనించాడు ఆయన. ఆమె ఏడవటం, కన్నీళ్లతో కాళ్ళు గడగడము, మరి వెంట్రుకలతో పాదాలను తొడవడము, ఆ పాదాలను తుడిచిన తర్వాత మరి బుడ్డిలో ఉన్నటువంటి అత్తరు పాదాలకు రాసి మరి ముద్దు పెట్టుకొని అప్పుడు ఇవన్నీ కూడా ప్రభువు గమనించి ఆయన ఏమంటున్నాడంటే అత్తరు పాదములకు పూసెను కనుక ప్రభువు ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని ప్రభువు చెబుతున్నాడు. ఏంటంటే ఆమె విస్తారమైన పాపాలు ఆమె పాప క్షమాపణ చేసుకుంది కాబట్టి ఆయన ఆ పాపాలని క్షమించాడు ప్రభువు. మరి ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపను క్షమించబడినని ప్రభువు చెప్పాడు. విశ్వాసులారా, ఈమె ఒక్కతే పాపాత్మరాలు అనుకొనవద్దు కదా. మరి ఆమె ఒక్కతేనా పాపాత్మరాలు? అప్పుడు ఒకసారి ప్రభువు మరి ఈ పాపాత్మరాలు వచ్చి అక్కడ నిలబెడితే ఆమె పాపం చేసింది కదా, మరి ఆమెని అందరూ కలిసి కొట్టాలనా లేదా అని ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, కింద నేల మీద రాశాడు, మీలో ఏ పాపం లేనివారు మీరు ఆమె మీద రాయేయమన్నాడు. అన్నప్పుడు ఒక్కళ్ళన్నారా? ఒక్కళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు? అందరూ పాపాత్ములే. కాకపోతే మనం పాప క్షమాపణ కోరుకోవాలి ప్రభు దగ్గర ఏ విధంగా? కన్నీటి ప్రార్థనతో. నీ పాపాలను క్షమించాలంటే నువ్వు పైన తాత్కాలికంగా పాపం చేసి వచ్చి ప్రభువా నన్ను క్షమించేసేయంటే కాదు కదా. అట్లా కాకుండా మనం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థనతో ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన ప్రభువు చెప్పాడు, ఆ క్షమాపణను నేను ఆమెని క్షమిస్తున్నానని చెప్పాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు, ఆమె ఒక్కతే కాదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహం పొందలేకపోతున్నారు. అందరూ కూడా పాపాల్లో ఉన్నారు. పాపాలంటే ఏంటి? రకరకాలు. మనం అబద్ధాలు చెప్పొచ్చు. నిద్ర లేవగానే మనం ఏం చేస్తాం? పక్కింటి ఆమె ఏదన్నా అడిగింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాము అంటే ఏదన్నా అడిగితే ఉంది ఇంట్లో కానీ ఈమెకి ఎందుకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో లేదని అబద్ధం చెప్తున్నాం. అబద్ధాలు, దొంగతనాలు, హత్యలు, మరి ప్రతి ఒక్కటి కూడా మన ఈ పాపాలే. కాబట్టి దేవుని అనుగ్రహం పొందలేకపోతున్నాం. కాబట్టి మనం ఇంకా కన్నీటితో మనం ప్రార్థన చేయాలని
మనవి చేస్తున్నాడు దేవుడు. మనమందరం మన పాపముల పరిహారం కొరకు ఈమె వల్లే మన కన్నీళ్లతో ప్రభు పాదం కడిగి పాప క్షమాపణ పొంది పరలోక వారసులం కావాలను. ఏం చేయాలి? ఆమెలాగానే మనం కూడా పాప క్షమాపణ కోరి పరలోక రాజ్యంలో మనకి స్థానం కల్పించుకోవాలి. మరి ఏబు శ్రమలలో చేసిన కన్నీటి ప్రార్థన. రెండవది, ఏబు శ్రమలలో కన్నీటి ప్రార్థన చేసాడు. ఏబు 16:21 నేను ఏబుని గురించి మనకు బాగానే తెలుసు. 42 అధ్యాయాలు ఉన్నాయి ఆయనవి. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని చేశాడు, ఆ వాటిల్లో ఇది ఒకటనమాట కన్నీటి ప్రార్థనకు సంబంధించినటువంటి వాక్యం. ఈ 16:21 ఈ విధంగా రాసింది: నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను, ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. నేమంటున్నాడు? దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాడు. ఆయన అన్ని శ్రమలు పడుతున్నా కూడా మరి ఆ శ్రమల నుంచి నేను ఎందుకు చెయ్యాలి? ఎంతో శోధించారు, భార్య కానీ, స్నేహితులు కానీ, పక్కన కానీ ఎంతోమంది. నువ్వు ఈ విధంగా క్షీణించిపోతున్నావు, ఈ విధంగా జరుగుతుంది నీకు, కాబట్టి నువ్వేం చేయాలి? మరి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు ఇటు కాకుండా దేవుని యందే ఉంటానని ఆయన భీష్మించుకొని కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కన్నీటి ప్రార్థన చేసి ఏడ్చుతున్నా. ఆయన ఏమంటున్నాడు? ఆయన కోసము కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాను. అంటే నీళ్లు మన కిందకి పోస్తే అవన్నీ ఇట్లా కొట్టుకుపోతూ ఉంటాయి, ప్రవాహం లాగా అనమాట. ఆయన కన్నీళ్ళు ఎంత కన్నీళ్లు కారేస్తే అది ప్రవాహంగా ఆయన చెప్పగలుగుతున్నాడు అక్కడ. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఏడ్చి ఏడ్చి కూడా నా ముఖం అంతా ఎర్రబడి ఉన్నది, నా కన్రెప్పుల మీద మరణాంధకరము నిలుచుచున్నది అని ఏబు ప్రార్థించినాడు. ఆయన ఏం చేశాడు? చావు అనేది నా కన్రెప్పల మీద కనపడుతున్నది, కాబట్టి దేవుణ్ణి నేను విడనాడను అనేది తన కన్నీళ్లతోనే ఆయన్ని వేడుకొని ఉన్నాడు. భూమి మీద ఎవరు అనుభవించని భయంకరమైన శ్రమలలో ఏబును చేయి పట్టుకొని దేవుడు నడిపించినాడు. ఈ భూమి మీద ఎవరు కూడా అటువంటి శ్రమలు పడలేడు. మనం చిన్న మన కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్న బాధలకే మనం తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు నాకు ఈ బాధ? ఏంటి? నేనేం పాపం చేశాను, నేను అన్యాయం చేశాను? ఆయన ప్రార్థిస్తున్నాను కదా, ఆయనకు అన్ని చేస్తున్నాను కదా, ఆయన తరఫున నేను చందాలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అయినా సరే మరి నాకెందుకు ఈ కష్టాలని మనం ఎంతో బాధపడిపోతూ ఉంటాం. కానీ భూమి మీద ఏవు పడినటువంటి శ్రమలు ఎవరూ పడలేదు. అందుకని ఆయన ఏం చేశాడు? ఆయన శ్రమలని చూసి కూడా దేవుడు ఆయన చేయి పట్టుకొని నడిపించినాడు. ఏవు చెప్పాడంటే, నా పాదములు ఆయన అడుగుజాడులు విడవక నడిచినవి. ఇంత శ్రమల్లో కూడా ఎప్పుడు కూడా ఆయన చేయి పట్టుకొని నడిపించేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా పాదాలు ఎటు కూడా తొట్టిల్లకుండా ఆయనతోనే నేను నడిచి ఉన్నాను అని చెప్తున్నాడు. అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఏబు 7:1 ఈ విధంగా ఉంది: భూమి మీద నరుల కాలము కాదా? భూమి మీద ఏంటి? నరుల కాలము కాదా అని అంటున్నాడు. భూమి మీద మానవుల జీవితము శ్రమలతో నిండి ఉన్నది గనుక ఏబు వలె కన్నీటి ప్రార్థన చేయటం ద్వారా ఏబు వలె అన్ని యుద్ధములలో కూడిన శ్రమలను జయించవచ్చును. ఏమంటున్నాడంటే, మరి భూమి మీద నరుల కాలం కాదా? ఇది నరుల కాలమే కదా. మరి ఆ రోజుల్లో నిజంగా దేవునితో మాట్లాడగలుగుతున్నారు, దేవునితో మరి తిరగగలుగుతున్నారు, దేవుని చూసిన వాళ్ళు ఉన్నారు. కొత్త నిబంధనలో మన యేసు ప్రభువునైతే ఆ కాలంలో చక్కగా ఆయన చూశారు, స్వస్థత పొందారు, ఎన్నో చేశారు. మనం ఈ కాలంలో మనం ఏమైనా చేయగలమా? అలాంటివి మనకేమి లేవు కదా. ఆయన ఏమంటున్నాడు? అదే సాక్ష్యం, వాళ్ళు చెప్పినదే మనకు సాక్ష్యాలు ఇవి. మానవుల జీవితము శ్రమలతో నిండి ఉన్నది గనక ఏబు వలె కన్నీటి ప్రార్థన చేయమంటున్నాడు ప్రభువు. యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆయన వల్లే కన్నీటి ప్రార్థన చేయండి. ఏబు వలె అన్ని యుద్ధములతో కూడిన శ్రమలను జయించవచ్చును. యుద్ధాలు అంటే ఏంటి? ఏబు కత్తి కరాటాలు పట్టుకొని యుద్ధాలు చేయలేదు. మరి దేంతో ఆయన యుద్ధం చేశాడు? మరి సైతానికి దేవునికి జరిగిన యుద్ధంలో ఆయన శ్రమలనే యుద్ధాన్ని ఆయన చేశాడనమాట. ఆయన శ్రమలనే యుద్ధంగా వర్ణించారు. అక్కడ కూడిన శ్రమలను జయించవచ్చును. దీని గాఢంధకారములో
కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృప కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారంలో కూడా ఆయన కన్నీటి లోయల్లో ఉన్నాడు ఏబు. పగలనే లేదు, రాత్రనే లేదు, తనకు పడ్డ శ్రమలన్నిటిలో కూడా. అటువంటి శ్రమలు మనం అనుభవించగలమా? మనకిస్తున్నాడా? ఒక రోగం వచ్చిందంటే ఆ రోజు కూర్చొని అయ్యో మాకు ఈ రోగం వచ్చింది ప్రభువా, నా బిడ్డలను కాపాడు, నన్ను కాపాడు, నా భర్తను కాపాడు అని అంతవరకే మనం చేయగలుగుతున్నాం. అవసరతల కొరకే మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, కన్నీటి ప్రార్థనలు చేస్తున్నాం. ఆ కన్నీరు ఎంతవరకు ఉంటుందో మనల్ని ఆలోచించుకోవాలి. ఏబు లాంటి ప్రార్థన మనకి అవసరం. మన పిల్లల కొరకు మనం కూర్చొని, మరి ఆస్తి 1-2 తరములు ఉంటాయేమో, కానీ మనం సంపాదించే ఆస్తులు పిల్లలకి 2 తరాలు ఉంటాయేమో, కానీ మన బిడ్డల కొరకు ప్రార్థించే ప్రార్థనలు తరతరాలు నిలిచి ఉంటాయి. దీన్ని బట్టి మనం చూసుకోవాలి. కన్నీటి ప్రార్థనలు అనేవి మనం చేయటం ద్వారా మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తులు అన్నమాట. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ సందర్భానికి తగిన విధముగా నీతో మాట్లాడుతుంది దేవుని వాక్యము. మనం ఏ సందర్భంలో ఉన్నా కూడా ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒక బాధలు వచ్చినాయి, మనకి ఒక శ్రమలు వచ్చినాయి, మాట పలకరించి వెళ్ళిపోతారు అంతవరకే. అయ్యో ఎక్కువ మాట్లాడితే మన మీద మనల్ని ఏం అడుగుతారో, ఏం చేస్తారని మానవులు ఏం చేస్తారు? తప్పించుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యము మనకు తోడు నీడగా ఉంటుందన్నమాట. అందుకని ఆత్మపూర్వకంగా ప్రార్థన మనం చెయ్యాలి. ఏ విధంగా చేయాలి? ఆత్మపూర్వకంగా, పెదాలతో కాదు, పై ప్రార్థనలు కాదు. మనం ఆత్మపూర్వకంగా ప్రార్థన శక్తితో బైబిల్ తెరిచి చదువు. మనం ఆ నమ్మకంతో మనం బైబిల్ తీసుకొని చదువుకోవాలి. అది ఎప్పుడు అవసరతల కొరకే కాదు, ఎప్పుడు కూడా మనం బైబిల్ చదువుతూనే ఉండాలి. ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తుంది. ఏది? బైబిల్ వాక్యము మన వెంట ఉంటుంది, మనల్ని నడిపిస్తుంది, మన బాధలు తీరుస్తుంది. కాబట్టి మనం బైబిల్ చదువుకోవాలి, కన్నీటి ప్రార్థనలు చేయాలి. నింపుతుంది, నీ కన్నిటిని తుడుస్తుంది, ధైర్యాన్ని నింపుతుంది. ఏ గ్రంథానికి లేని ప్రత్యేకత కూడా నీవు కలిగి ఉన్న పరిశుద్ధ గ్రంథము. ఏ గ్రంథానికి కూడా ఆ శక్తి లేదు. మనం నమ్ముకున్న ఈ బైబిల్ ఇదే మనకు పరిశుద్ధ గ్రంథము. మనం కలిగి ఉన్నందుకు కూడా మనం అదృష్టవంతులు. నిజంగా ఏ గ్రంథానికి లేదు ఇటువంటి పేరు. ఎందుకు? బైబిల్కే ఉందన్నమాట. 2 రాజులు 20వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాసింది. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. అక్కడ ఏమంటున్నాడంటే, నీవు ప్రభు అయిన మరి యెహోవాను గురించి చెప్తూ ఆయన అంటున్నాడు, హిజ్కియా ఎన్నో కన్నీళ్లతో ప్రార్థనలు చేస్తున్నాడు. తన బాధలను బట్టి తనకేమని చెప్తున్నాడే, నీ కన్నీళ్లు విడుచుట చూచిదని, ఆయన కన్నీళ్లు చూచి నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ప్రభు దేవుడు, యెహోవా దేవుడు ఆయన ప్రార్థన విన్నాడనమాట. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. నీ అంటే హిజ్కియాకి మరి అనారోగ్యంతో ఉంటున్నాడు తను. కాబట్టి నీ ప్రార్థనలు నేను ఆలకించి ఉన్నాను కాబట్టి 3వ దినమున నీవు యెహోవా మందిరానికి వెళతావు తప్పనిసరిగా. అంటే అప్పటి వరకు తను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు అనమాట. యావేలు 2వ అధ్యాయము 12వ వచనంలో
ఇలా రాసి ఉంది, ఇప్పుడైనను మీరు ఉపవాసము కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడైనా కూడా మీరు ఉపవాసంతో చేయమంటున్నాడు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాసం, ఏమి తినకుండా ఉదయం నుంచి మరి సాయంకాలం దాకా మరి ఉండి ఆ ఉపవాస ప్రార్థనలో నీ కన్నీళ్లు విడుచుతూ దుఃఖించుచు మనస్పూర్వకంగా నా యొద్దకు రండి. హృదయాంతరంగాల్లో దేవుడిని నింపుకొని మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. బిడ్డల కొరకు హన్నా చేసిన కన్నీటి ప్రార్థన. మూడో అంశంగా బిడ్డల కొరకు హన్నా చేసిన కన్నీటి ప్రార్థన. 1వ సమూయేలు 1వ అధ్యాయము 10-11. హన్నా బహు క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నేను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొకకు జ్ఞాపకము చేసుకొని నాకు మగపిల్లవాడిని దయచేసిన ఎడల నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతును. హన్నా ఏమంటుందంటే తను ఎంతో కాలం నుంచి బిడ్డలు లేకుండా తను బాధపడుతూ ఉందన్నమాట. బాధపడిన తర్వాత అప్పుడు ఆమె ఏం చేసిందంటే, అయ్యో మరి యెహోవా దేవుడు నేను మొరపెట్టుకుంటాను, మరి నాకు కన్నీటి ప్రార్థనతో ఆయన వేడుకుంటాను, కాబట్టి నా అవసరం నాకు గర్భఫలాన్ని అనుగ్రహించాలి అని చెప్పేసి అప్పుడు ఆ ప్రభు దేవుణ్ణి ఆమె వేడుకుందనమాట. వేడుకొనగా ఏమంటుందంటే, నాకు ఒక బిడ్డను ప్రసాదించు, ఆ బిడ్డని నీకే యెహోవా దేవుడివైన నీకే నేను అప్పచెప్తాను అని చెప్తుందన్నమాట. ఈ శ్రమను చూచి నీ సేవకురాలను నన్ను మరొకంటుంది, జ్ఞాపకం చేసుకో, నాకు మగపల్లివాడని దయచేసిన ఎడల అది నీకే అప్పచెప్తాను అని అంటుంది హన్న. ఆ విధంగా మొక్కుకుంది. హన్న తన కన్నీటి ప్రార్థన వలన సమూయేలు అనే కుమారుణ్ణి పొందినది. ఏ విధంగా వేడుకుందంటే ఆమె మామూలుగా వేడుకోలేదు, కన్నీటి ప్రార్థనతో యెహోవా దేవుడికి మొరపెట్టుకునగా అప్పుడు ఆమెకి ఆ ప్రార్థన వలన సమూయేలు అనే కుమారుణ్ణి కన్నదనమాట, పొందినది. కాబట్టి ఈ సమూయేలు అందరి బిడ్డలు లాంటి వాడు కాదు, ఎందుకంటే ఆమె ఎంతో భక్తిగా యెహోవా దేవుడికి మొరపెట్టుకుంది కాబట్టి, ఆయన దేవుని వరాన్ని పుట్టినవాడు కాబట్టి సమూయేలు అందరిలాంటి వాడు కాదు. అందరిలాంటి వాడు అంటే మరి ఇప్పుడున్న పిల్లలు మరి ఎట్లా ఉంటున్నారంటే, ఏ విధంగా ఉంటున్నారంటే మరి తల్లి చెప్పిన మాట వింటలేదు, కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయినా మరి తల్లిదండ్రులను కాదనుకొని వెళ్ళేవాళ్ళు, మరి ఎన్నో అలవాట్లకి బానిసలు అయిపోయి బతుకుతున్నారు ఇప్పుడు పిల్లలు. మరి అప్పట్లో మరి ఆమె దేవుణ్ణి కోరుకుంది కాబట్టి ఆ సమూయేలుని ఆమెకి ప్రసాదించాడు. ఆయన ఎటువంటి వాడు? భయభక్తులు కలిగి మంచి తల్లి మాట విని మంచి బిడ్డగా తను ఉన్నాడనమాట. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగాను ప్రవక్తగాను దీర్ఘదర్శిగాను ఉన్నాడు. ఎవరు? సమూయేలు. ఆ తల్లి పెంపకం అటువంటిదన్నమాట. ఆ తల్లిదండ్రుల పెంపకాల్లో దేవుని ఆశీస్సులతో ఆయన పుట్టాడు కాబట్టి మంచి రాజుగా ఆయన ఉన్నాడు. న్యాయాధిపతిగాను ప్రవక్తగాను దీర్ఘదర్శిగాను ఉన్నాడు. మనము వివాహమైన తర్వాత ఇటువంటి బిడ్డలను ఇమ్మని దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయుచున్నామా? మరి ఇప్పుడు వాళ్ళని చేస్తున్నామా? చేయలేదు. ఎందుకంటే మనకు అంత అవసరం లేదు, పుడతారు చేస్తారు, దేవుడు ఇస్తాడు, ఇంతవరకే ఉంది. ఇప్పుడు మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళైనా కూడా ప్రభువా నాకు మంచి సంతానాన్ని ఇవ్వు, మంచి గర్భాన్ని ఇవ్వు, మరి ఆశీర్వదించు, నాకు పుట్టబోయే బిడ్డల్ని ఒక సత్ప్రవర్తనతో పెరిగే విధంగా అని కన్నీటి ప్రార్థనలు చేయగలుగుతున్నారా? చేయటం లేదు. మరి దాని గురించి ఇప్పుడు యువత కూడా ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా కూడా అటువంటి ప్రార్థనలు చేయని వారంతా కూడా తమ బిడ్డల కోసం ప్రార్థనలు చేయాలి. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయుచున్నామా లేక లోకస్తుల వలె బిడ్డలను కనుచున్నామా? ఆలోచించండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 1లో ఉన్నట్లు అంత్య దినములలో అపాయకరమైన కాలములో మనము ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు ఇది అంత్య దినాలు అన్నమాట. ప్రభువు రాకడ సమీపించుతుందని చెప్తున్నారు.
ఇంకా అది ఎంతో దూరంలో అది ఏంటి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి 2025 సంవత్సరాలు వచ్చినాయి. ప్రభు వస్తాడు 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 అని చివరి గడియల్లోనే మనం ఉన్నాం. అది తెలుసుకోవాలి ఇంకాను. మరి ఈ అపాయ కాలంలో మనం బాగా గ్రహించుకోవాలా, దగ్గరకు వచ్చేసింది, ఇప్పుడు ఉన్నాం కాబట్టి. కనుక బిడ్డలు పుట్టిన తర్వాత కూడా వారి కొరకు కన్నీటి ప్రార్థనలు చేయాలి. బిడ్డలు పుట్టయిపోయినా కూడా మనం కనుక ముందు మరి ప్రార్థనలు చేయాలి. పుట్టిన తర్వాత కూడా వారు మంచి బిడ్డలుగా మంచి ప్రవర్తనతో పెరిగేలాగున మనం ప్రార్థనలు చేసుకోవాలి. కన్నీటి ప్రార్థన వేయడమంటున్నాడు. విలాప వాక్యంలో 2వ అధ్యాయము 19లో ఇలా వ్రాయబడింది, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమున కుమ్మరించుము. నీ పనిపిల్లలు ప్రాణము కొరకు, నీ పసిపిల్లలు ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అని ఉన్నది. ఏమంటున్నాడంటే వేకుజామున లేవమంటున్నాడు. నీ టైం వేస్ట్ చేసుకోబాకు. ఇంకా మనకు సమయం రాకపోవచ్చు, ఎంతో దూరం లేదు అటువంటి ప్రార్థనలు. ఒకప్పుడు రావచ్చు, ఇక ఏంటంటే ఆ కాలం రావచ్చు, బైబిల్ దొరక్కపోవచ్చు, ప్రార్థనలు చేసుకునే వీలు ఉండకపోవచ్చు. మరి ఇప్పటి నుంచే మనం అన్నిటిని కూడా మరి ఆయన కోసం ప్రార్థిస్తూ కన్నీటి ప్రార్థనలు చేసుకుంటూ మన బిడ్డల ప్రార్థనల కొరకు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయమంటున్నాడు. ఏమంటున్నాడు, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము, నీ పసిపిల్లలు ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. మన బిడ్డలు ప్రాణాల కొరకు ఎప్పుడు పోతారో, ఎట్లా వస్తారో, ఏ విధమైన పరిస్థితుల్లో ఉంటున్నారో, ఉద్యోగాలు, స్కూళ్ళు, మరి ఎన్నో ఒక పనుల మీద మరి బయటికి పోతూ ఉంటారు మన పిల్లలు వచ్చిందాక కూడా. ఈ రోజుల్లో మనకి భయంకరంగానే ఉన్నాయి రోజులు. మరి ఎన్నో వింటున్నాం. త్రుటిలోనే నాకు తప్పిపోయింది. అటువంటి ప్రమాదాలు ఉండొచ్చు. అందుకని మనం ఏం చేయాలంటే తల్లులమైన మనము ఖచ్చితంగా బిడ్డల కొరకు తెల్లవారుజామునే మనము ప్రార్థన చేయవలెను. రోదనము చేయ స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నీళ్లను విడిచినట్లుగాను. రోదనాలు చేసేటంటే ఏడ్చేవాళ్ళు. రోదనం అంటే ఏంటి? దుఃఖంతో ఉన్నవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా నువ్వు స్త్రీలను కనుగొని వారిని పిలువనంపుడి. మన కన్నీళ్లను విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను. కళ్ళ నుంచే కాదు, మన కనురెప్పల నుంచి కూడా కన్నీళ్లు ఒలకాలన్నమాట. అంటే మన కళ్ళు అనేది కూడా కనపడకూడదు. అటువంటి కన్నీళ్ళని ఒలికించమంటున్నాడు ప్రభు. వారు త్వరపడి రోదన ధ్వని చేయవలెనని ఉన్నది. లూకా 23 అధ్యాయము 28లో ఈ విధంగా ఉంది. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవడి అని చెప్పబడినట్టు పిల్లల నిమిత్తము ఏడవాలి. ఈ వాక్యం అనేది అందరికీ నోటాడే. ఎందుకంటే లెండి డేస్లో కానీ మనం ఉపయోగిస్తూ ఉంటాం, మరి చదువుతూ ఉంటాం. మరి ఎప్పుడు కూడా ఈ వాక్యం గురించి మరి ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ మత్తయి సువార్తలో ప్రభు చెప్పేది ఏంటంటే, నా కోసం ఏడవకండి. ఎందుకు ఆయన్ని సిలివేస్తున్నారని అందరూ ఏడుస్తున్నారు కదా, ఏడవకండి. ఎవరి కోసం ఏడవండి? మీకోసం, మీ పిల్లల కోసం. మీకోసం అంటే ఏంటి? ప్రభు ద్వారా మనం ఆయన కోసమే ఏడ్చుకోవాలి, ఆయన కొరకే మనం ప్రార్థించాలి, కన్నీటి ప్రార్థనలు చేయమని చెప్పుచున్నాడు అక్కడ. కీర్తన 123వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ విధంగా ఉంది, ఈ దినములలో భోజనపు బల్ల చుట్టూ పిల్లలు వచ్చి పిచ్చి మొక్కల వలె ఉన్నారు గనుక వారు ఒలీవ మొక్కల అగ్గుటకు వారి కొరకు ఎంతో కన్నీటి ప్రార్థన చేయుట అవసరము. మన పిల్లలు ఏంటంటే మరి పిచ్చి మొక్కల వల్లే, అంటే భోజనపు బల్ల దగ్గర ఎందుకుంటారు? ఆకలి అయ్యి అడుక్కు తిన్నట్టే కదా అది. మరి అటువంటి స్థితిలో లేకుండా నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె వాళ్ళు ఉండునట్లుగా నువ్వు కన్నీటి ప్రార్థన చేయమని ఆయన అడుగుతున్నాడు. రోగము నుండి విడిపించబడి ఆయుష్కాలం కొరకు హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన. 2వ రాజులు 20వ అధ్యాయము 1-3 వరకు, యెషయా 38 1-3 వరకు గల భాగములలో ఈ విధంగా రాసి ఉంది. యూదారాజు అయిన హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వెళ్ళి, నీవు
నీవు మరలి మరణమవుతున్నావు, బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొని, నీ ఇల్లంతా కూడా చక్కపరుచుకొని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థింపగా, ఇక్కడ యెషయాకి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు, నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళు, ఆయన రోగంతో ఉన్నాడు కాబట్టి, ఆయన చనిపోయే గడియ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఆయన ఇల్లంతా కూడా చక్కబరుచుకోమంటున్నాడు. ఆయన ఇల్లంతా చక్కబరుచుకొని, అంటే కొన్ని అప్పగింతలు అనమాట. మరి నువ్వు ఉండంగానే నువ్వేం చేయాలో కుటుంబానికి కోసం వాటన్నింటిని చక్కబరుచుకొని నువ్వన్నీ చేయమంటున్నాడు. అన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? కన్నీటి ప్రార్థన చేశాడు. ఎక్కడ? యెహోవా దేవుడి దగ్గర. అప్పుడు కన్నీళ్లతో విడుచుచు ప్రార్థింపగా అప్పుడు యెహోవా వాకు విషయం యెషయాకు ప్రత్యక్షమై అప్పుడు ఆయన కన్నీటి ప్రార్థన ఆలకించాడు. ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, అవన్నీ చూశాడు ప్రభు. యెహోవా దేవుడు చూశాడు. చూసి అప్పుడేమంటున్నాడంటే, మరి యెషయా దగ్గరకు వచ్చి ఆ కన్నీళ్ళని చూడలేకపోయాడు. ఆయన ప్రేమని గ్రహించాడు ప్రభు. యెహోవా దేవుడు గ్రహించి అప్పుడు యెషయాకి ప్రత్యక్షమై ఆయన ఏమంటున్నాడంటే, యెషయా నువ్వు వెళ్ళి హిజ్కియా దగ్గరకు ఒక విషయం చెప్పు, ఆయన ఆయుష్కాలము ఇచ్చేదనని చెప్పు. 15 సంవత్సరములు ఆయనకు ఆయుష్కాలం అని చెప్పగా అతడు వెంటనే స్వస్థత పొంది ఆయుష్కాలము పొందెను. ఆయన ఏం చేశాడు? స్వస్థత పొంది ఆయుష్కాలం పొందెను. హిజ్కియా ప్రార్థన ఎంత గొప్పదో ఆ పని జరిగించినదో గమనించండి. యెషయా 1:5-6 మనలో ప్రతివాడు నడినెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూచునో గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు అని ఉన్నవి. కాబట్టి అప్పట్లో అన్ని రోగాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనము ఎంతో మరి మనకొచ్చాయంటే షుగర్లు, బీపీలు అన్నీ ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా మనం ప్రార్థన చేస్తూనే వాటిని మనం చేసుకోగలం. ప్రభు అయిన దేవుడు మన తోడై ఉంటాడు. ఎప్పుడు కూడా మన కన్నీళ్లను ఆయన మన హృదయాంతరంగాల నుండి మనం కన్నీరు పెట్టినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవా నాయన, ఇదిగో ఈ చిన్న వాక్యమును నాకు అనుగ్రహించి నా నోటి ద్వారా మీరు పలికించి ఉన్నారు కాబట్టి ప్రభువా ఈ వాక్యమును ఆశీర్వదించండి నాయన. నా ప్రభువా ఈ సమయంలో నన్ను ఇక్కడ నిలబెట్టి మాట్లాడించుటకు ప్రభువా నీవిచ్చిన అనుగ్రహం కొరకై నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా కన్నీటి ప్రార్థనలో మిసిలినట్టు చేయం ప్రభువా. నాయన కన్నీటి ప్రార్థనలు ఎంతో అవసరమై ఉన్నది ప్రభు. మరి నాయన మా యందు మీరు తోడు నీడగా ఉండి మా ప్రార్థనలు ఆలకించి నాయన మమ్మల్ని కూడా క్షేమంగా ఉంచండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ మరి ఆలకించి ప్రతి ఒక్క నాయన యవనస్తులనేమి మరి ప్రతి ఒక్కరికి నాయన వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏమి మరి ప్రతి ఒక్కరూ నీ సంతానంలో నాయన దీవింపబడులాగా ఆశ్రయించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.